పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోని అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపుగా 70% పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కేవలం పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీ అయిపోవడంతో చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. గత నెల రోజుల క్రితం వరకు కూడా అసలు ఈ సినిమా ఏడాది విడుదలవుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చేసింది. తాడేపల్లిలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కేవలం కెమెరా వర్క్కి సంబంధించిన చర్చలు, టెస్ట్ షూట్స్ని చేస్తారు. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు మొదటి నుండి కూడా సినిమాటోగ్రఫర్గా రవి కే చంద్రన్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో మనోజ్ పరమహంస మిగిలిన సినిమాకు సినిమాటోగ్రఫర్గా వ్యవహరించనున్నాడు. ఈయన రీసెంట్గానే హరిహర వీరమల్లు సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. గతంలో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు సినిమాటోగ్రఫర్గా వర్క్ చేసిన ఆయన ఇప్పుడు ఓజీ చిత్రానికి పని చేయబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్లోకి త్వరలోనే అడుగు పెడతారు. సుమారుగా 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు చేయనున్నారు. ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఒక స్టేడియంలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఈ సినిమాలోని అత్యధిక సన్నివేశాలు బ్యాంకాక్లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంత దూరం వచ్చే అవకాశం లేకపోవడంతో తాడపల్లిలోనే భారీ లెవెల్లో సెట్స్ని ఏర్పాటు చేశారట. సుమారుగా 3 వారాల పాటు పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ 10 లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తమన్ సంగీతంతో ఈ సినిమా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఓజీ సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సెప్టెంబర్ 27న విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కథ ముంబై అండ్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని, పవన్ కళ్యాణ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఇంటెన్స్ యాక్షన్తో అలరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఓజీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది. ఓజీ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉందని, ఈ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. అయితే ఈ రైట్స్ రేట్ ఎంత ఉంటుందనే దానిపైనే స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాస్లో భారీ క్రేజ్ ఉంటుంది. వర్కిల్సా, భీమ్లా నాయక్ సినిమాలు ఈ ఏరియాస్లో భారీ వసూళ్లను సాధించాయి. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా కూడా ఈ ఏరియాలోనే మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. మరి భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.